యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. కర్మయోగమును ఆచరించేవారు, పరిశుద్ధమైన హృదయం కలవారు, మనస్సును జయించిన వారు, ఇంద్రియములను జయించిన వారు, అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మ తన ఆత్మ ఒక్కటేనని తెలుసుకున్న మనిషి కర్మలు చేసిన కర్మ బంధమునకు అంటుకొనరు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పెను. కర్మలను చేస్తున్న కర్మ బంధమును పొందకుండా ఉండాలంటే 5 లక్షణములు కలిగి ఉండాలి. అవే నిష్కామ కర్మాచరణము, నిర్మలమైన హృదయము, మనస్సును జయించటం, ఇంద్రియాలను జయించి ఉండటం, ఇంకా అన్ని జీవులలో ఒకే ఆత్మను చూడటం. సాక్షాత్ జ్ఞాని లక్షణములు ఇలాగే ఉంటాయి. ఈ 5 లక్షణములు కలిగి కర్మలను చేసేవారు కర్మలచే బంధింపబడరు. అలా కాకుండా మనస్సులో కోరికలు నింపుకొని, చెడు ఆలోచనలతో మనస్సంతా నింపుకొని, ఇంకా నేనే చేస్తున్నాను అనే బుద్ధిని కలిగి ఉండటం, ఇంద్రియములను నిగ్రహించకుండా కర్మలను చేస్తూ ఉండేవారు కర్మబంధమునకు అంటుకొని కష్టపడుతూ ఉంటారు. మనస్సు ఎన్నో చెడు నిర్ణయాలతో, చెడ్డ గుణములతో, చెడు ఆలోచనలతో కలిసి ఉన్నప్పుడు అటువంటి మనిషి చేసే పని మురికిగా ఉంటుంది. అంటే చెడు విషయాలతో నిండిన మనస్సున్నవారు విజయాలను సాధించలేరు. వేరే ప్రాణులకు కష్టాన్ని కలిగిస్తూ, ఇతరులపై ద్వేషాన్ని చూపిస్తూ, దయ, ప్రేమ, కరుణ ఇటువంటి మంచి గుణములు ఎవరిలోనైతే కనపడవో అటువంటి వారు తన చెడ్డ ప్రవర్తనతో చేసే కర్మకు తానే తప్పకుండా బాధ్యుడవుతాడు. కాబట్టి కర్మచే బంధమును పొందకూడదంటే అందరూ ఒక్కటేనని, అందరిలో ఒకే ఆత్మ ఉందని గుర్తుంచుకొని ఇంద్రియములను నిగ్రహించుకోవటం, మనస్సును నిగ్రహించుకోవటం, ఇటువంటి మంచి గుణాలు అవసరమని భగవానుడు చెప్పెను. కాబట్టి ముక్తిని పొందాలనుకునేవారు, విజయాలను సాధించాలనుకునేవారు తప్పకుండా ఈ శ్లోకంలోనున్న ఈ 5 మంచి లక్షణములను పాటించాలి.